హడావుడి చేస్తున్నారంటే రాధికని త్వరగా శాశ్వతంగా వదిలించుకోవడానికై ఉంటుంది. నేను ఊహించినట్టే రాధిక సమస్యలకు సెంటర్ పాయింట్ అయ్యింది. ఈ ఇంటి గుట్టు రట్టవ్వాలి, వీధిలో రచ్చ రచ్చ అవ్వాలి, వీళ్ళంతా పరువు పోయి ఏడవాలి. అంతవరకు రాధిక పెళ్లి జరగకూడదు. ఒకవేళ ఈ ఇంటి బండారం బయట పెట్టకపోతే ఈ రాధిక పెళ్లి ఎప్పటికీ జరగకూడదు, జరగదు, జరగనివ్వను. నాకు పెళ్ళొద్దమ్మా. అవునమ్మా, నాకిష్టం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నేనేంటో నా మనసేంటో నీకు బాగా తెలుసు. అలాంటిది నాకు ఇష్టం లేని పెళ్లి విషయంలో ఎందుకమ్మా నువ్విలా మౌనంగా ఉంటున్నావు? ఒక్కసారి పెళ్ళై భర్త బతికుండగా ఇంకో తాళి కట్టించుకోవాలనుకోవడం పాపం అమ్మా. నువ్వు నన్ను ఏం చేయమన్నా చేస్తానమ్మా. దయచేసి ఈ పెళ్ళి ఆపమ్మా. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అడగనమ్మా. అమ్మ కాళ్ళ వెళ్ళా పడితే పెళ్లి ఆపుతుంది అని అనుకుంటున్నావా? దానివల్ల కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చినా ఈ పెళ్లి ఆపలేదు. సరే, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు, దీన్ని ఆపేయాలి అంతే కదా? ఓ పని, నేరుగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాన్నగారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి, నువ్వు బట్టి మీ నాన్నకి ఎంత ప్రేమో, కుటుంబ గౌరవం అంటే కూడా అంతగానో ఎక్కువ ప్రేమ. ఆ మాట వినగానే మీ నాన్నగారు గుండె ఆగి హబ్బీ మని చేస్తారు. అప్పుడు నీకు ఏ అడ్డు ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. చెప్పు రాధిక, చెప్పమ్మా. మీ నాన్నతో ఏదో చెప్పాలి అన్నావు కదా, చెప్పమ్మా. నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా? నీ మనసులో ఏముందో చెబుతాను. అది తీర్చటం తండ్రిగా నా బాధ్యత. అది చెప్పు. పెళ్లి అనేసరికి ఏ ఆడపిల్లకైనా సిగ్గే మరి. ఈ సంబంధం రాధికకి చాలా బాగా నచ్చిందంట. వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మా నాన్నగారు రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని ఆనంద భాష్పాలు రాలుస్తోంది. ఇదిగో నన్ను ఇక్కడ వాటేసుకొని ఒకటే ఆనందపడిపోతోంది. మీకు కూడా ఈ విషయం చెప్పి తన ఆనందాన్ని మీకు కూడా తెలియజేస్తే మీరు కూడా తెగ ఆనందపడిపోతారని దాని ఆలోచన. ఏమ్మా అంతే కదా? అంతేనా మా రాధిక? అంతే నాన్నగారు. ఇదంతా నీ అదృష్టం. నువ్వు నమ్ముకున్న కృష్ణుడే నీకిష్టమైన సంబంధాన్ని తీసుకొచ్చాడు.